ఈటెల రాజేందర్ గారిని కేసీఆర్ గారే ఉద్దేశపూర్వకంగా బీజేపీలకు పంపించిండ్రా? మరి ఆ రోజు అంత ప్రాధాన్యత ఉన్న అంశంలో ఆయన ఫినాన్స్ మినిస్టర్ చేసిండు, ఇంకేదో మినిస్టర్ చేసిండు, హెల్త్ మినిస్టర్ కూడా చేసిండు. మరి అలాంటి వ్యక్తి బీజేపీలోకి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పంచాయతీ పెట్టుకున్నట్టు పెట్టి ఆయనే పంపించిండా? మరి ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళని అంటున్నాం, బీజేపీ నాయకులు ఈ రోజు అక్కడ అక్రమాలు చేసి బీఆర్ఎస్ లో అక్రమాలు చేసి ఇలా బీజేపీకి పోయిన పరిస్థితి ఉన్నది. ఇలా మరి ఈటెల రాజేందర్ గారిని బీజేపీ కాపాడుతుందా, బీఆర్ఎస్ కాపాడుతుందా? కాబట్టి ఇవాళ తప్పు చేసి కొంతమంది అంటున్నారు కేసీఆర్ ని జైలుకి పంపించడానికే మీరు ఇదంతా ప్రయత్నం చేస్తున్నారు, కేసీఆర్ ని అరెస్ట్ చేయడానికే కొంతమంది చేస్తున్నారు అని అంటే మరి తప్పు చేస్తే వదిలేద్దామా? ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క అంచనా ప్రకారం పెద్ద ఎత్తున ఆ 7 పిల్లర్లకు సంబంధించి రిపేర్స్ జరగాలని అంటున్నారు. 2,000 కోట్ల, 3,000 కోట్ల, 10,000 కోట్ల, అది ఎంత అంచనా అవుతుంది అనేది తెలియదు. రీడిజైన్ లో కూడా లోపాలు ఉన్నాయని ఇలా ఎస్కలేషన్ కు సంబంధించిన అంశాలు వస్తున్నాయి. ఏఈ నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ చీఫ్ వర్క్ వాళ్ళందరి దగ్గర అఫిడవిట్లు తీసుకున్న తర్వాత అఫిడవిట్లకు వాళ్ళు చెప్పేదానికి తేడా వచ్చినా కూడా మళ్ళీ రీ ఎంక్వైరీ చేసిన చరిత్ర ఘోష్ గారిది. వారి పారదర్శకత గాని వారి యొక్క కమిట్మెంట్ గాని ఇలా మనం శంకించజాలం.